హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే అందాయి. చాలా నెలల నుండి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా జమ అవుతున్నాయి అని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు మాకు జమ చేయలేదు. కనీసం ఇప్పుడన్నా ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది, కోతలు కూడా పూర్తయ్యాయి. కనీసం 6 ఎకరాల వరకన్నా రైతు భరోసా ఇస్తే బాగుంటుంది, మా వరకు రాలేదు, మాకన్నా వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే కొందరు 10 ఎకరాల వరకు రైతు భరోసా పడుతుందంటే వినాలని చెప్పేసి కూడా భావిస్తుంటారు. సో వారికి సంబంధించి ఈ గుడ్ న్యూస్ అప్డేట్ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో 4, 5, 6 ఎకరాలకి సంబంధించి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున మీ ఖాతాలలోకి రైతు భరోసా నిధులను ప్రభుత్వం మళ్లించబోతుంది. మరి ఈరోజు 10 జిల్లాలలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అవి ఏ జిల్లాలు, అలాగే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి భరోసా నిధులు ఇచ్చారు, ఇంకా ఎంత మేర ఇవ్వబోతున్నారు, అలాగే అసలు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అంశాలకి సంబంధించి లోతైన పరిశీలన కూడిన సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి, మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. నాకు తెలిసి మీ కుటుంబంలో సంబంధిత లబ్ధిదారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్స్ తెలియడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తాయి. ఇంకా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం 3 సీజన్లు అనేవి పూర్తి చేసింది. ఈ మొదటి విడత రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చినట్లుగానే గెలిచిన మొదటి నెలలోనే 5,000 రూపాయలతో పథకాన్ని ప్రారంభించారు. తర్వాత మళ్ళీ 2024కి సంబంధించిన వానాకాలం ఎలాంటి రైతు భరోసాని ఇవ్వలేదు, రైతు బంధును కూడా ఇవ్వలేదు అనమాట. మళ్ళీ 2024 యాసంగి సీజన్కి సంబంధించి 2025 జనవరి 6వ తారీఖు నాడు 3వ సీజన్కి సంబంధించిన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎంత 7,500 రూపాయలు అని చెప్పారు, కానీ 6,000 రూపాయలతోనే పథకాన్ని అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు వేశారు, ఇంకా ఎంత మేర వేయాల్సి ఉన్నది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, యాసంగికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులు అనేవి ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఎంతవరకు జమ చేశారు? ఇప్పటివరకు 4 లోపుకు సంబంధించిన దాదాపుగా 57 లక్షల మంది రైతుల ఖాతాలలో 5,057 కోట్ల రూపాయలు అనేవి జమ చేయడం జరిగింది. ఇక ఎంతమంది? 57 లక్షల మంది. ఇంకా దాదాపుగా 13 లక్షల మందికి 4,000 కోట్ల రూపాయల నిధులు అనేవి సర్దుబాటు చేయాల్సి ఉన్నది. అయితే దీనికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిధుల విడుదలకు సంబంధించి కొన్ని రివ్యూ మీటింగులు నిర్వహించి డబ్బులకు సంబంధించి ఇచ్చిన వివరణ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మే చివరి నాటికి 4 నుండి 10 ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాలలో ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో రబీకి సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది, అలాగే ఈ రబీకి జూన్లో పూర్తి స్థాయిలో రైతు భరోసాను పూర్తి చేసి ఖరీఫ్కి సంబంధించి అంటే మళ్ళీ వానాకాలానికి సంబంధించి జూలైలో రైతు భరోసాని ప్రారంభించాలని చెప్పేసి కూడా కోరినట్లుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెల చివరికల్లా 10 ఎకరాల వరకు జమ చేసే ఆస్కారాలు ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక జూన్ నెలలో పూర్తి స్థాయిలో అనేది పూర్తి కాబోతుంది. ఖరీఫ్ నుండి మళ్ళీ రైతు భరోసా అనేది ప్రారంభం కాబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక్కడ మనకి వేటి న్యూస్ అనే ఆ వెబ్సైట్కి సంబంధించి ప్రముఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇప్పుడు కన్నడ, తమిళ్, మలయాళం, అలాగే కొన్ని ఏరియాలలో కూడా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క వేటి న్యూస్ అనే దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఈ నెల 23 తర్వాత ఖాతాలో డబ్బులు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఈ నెల 23 తర్వాత 4 ఆపై ఉన్నవారికి కూడా ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అనేది మీరు చూసుకోవచ్చు. సో మొత్తానికైతే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నిధుల సర్దుబాటుకి కసరత్తు చేస్తుందనేది ఈ సందర్భంగా మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఈ మే 31 లోపు 6 ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నిధులని జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పనిసరిగా ఈ రూపంలోనే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి, మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.